ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషార్థంగం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో 9th హౌస్ 9th లార్డ్ వల్ల ఆ జాతకుడికి ఎటువంటి ఆర్థిక అభివృద్ధి, అలాగే పదవీ ప్రాప్తి, ఒక జాబ్లో చాలా ఉన్నతమైనటువంటి స్టేటస్ అండ్ అథారిటీ అనుభవించడము, అలాగే ఒక ధార్మికమైనటువంటి ఒక వ్యక్తిగా తీర్చిదిద్దబడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇవ్వడంలో 9th హౌస్ యొక్క పార్టిసిపేషన్ ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకుందాము. 9th హౌస్ అనేది చాలా ప్రధానమైనటువంటి ఒక హౌస్ జాతకంలో. కోణాలైనటువంటి 5th 9th రెండు కూడా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో. 9th హౌస్ యొక్క మెయిన్ క్వాలిటీస్, ప్రధాన కారకత్వాలు కనుక చూసినట్టయితే లక్కి సంబంధించినటువంటి హౌస్ 9th హౌస్. అదేవిధంగా సంపద, అంటే ఆ సంపద కూడా ఒక రైటియస్ పాత్ర, అంటే నైతిక విలువలతో కూడి స్టేబుల్గా గ్రాఫ్ పెరుగుతూ ఉండడము, మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి 9th హౌస్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంటుంది. ఆ వ్యక్తి నడవడిక వల్ల మంచి పేరుని తెచ్చుకోవడము, అలాగే అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీస్, వీటిని సూచించేది 9th హౌస్. అలాగే 9th హౌస్ సూచించే ఇంకొక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఫారిన్ ట్రావెల్, ఫారిన్ ఎడ్యుకేషన్, ఫారిన్ జాబ్, అలాగే ఫారిన్ బిజినెస్, వీటన్నిటికీ కూడా 9th హౌస్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇక ఒక వ్యక్తి జాతకంలో 9th హౌస్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్లో కనుక్కున్నట్టయితే ఆ వ్యక్తి ఆ జాబ్లో చిన్న క్యాడర్లో జాయిన్ అయ్యి కూడా చాలా ఉన్నతమైన ర్యాంక్కి చేరుకోవడము, అటువంటి ర్యాంక్లో సర్వీస్ చేసి రిటైర్ అవ్వడము, ఇటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని 9th హౌస్ అనేది అందిస్తుంది. అలాగే బిజినెస్లో రాణించడానికి, ఎక్స్పాండ్ అవ్వడానికి 9th హౌస్ యొక్క పార్టిసిపేషన్ చాలా చాలా అవసరమవుతుంది. ఈ కాంటెక్స్ట్లో 9th హౌస్ నుంచి వచ్చేటువంటి ధనయోగాలు ఎలా ఉంటాయి, అలాగే ఒక పదవీ ప్రాప్తి లేదా వ్యాపారంలో విజయాలు ఏ విధంగా చూడొచ్చు అని కనుక అనలైజ్ చేస్తే, ఎప్పుడైతే 2nd లార్డ్ 9th లార్డ్ 11th లార్డ్ వీళ్ళ యొక్క రిలేషన్ ఉంటుందో అప్పుడు అది ధనయోగాన్ని ట్రిగర్ చేస్తుంది. అంటే 2nd లార్డ్ 9th లో, 9th లార్డ్ 2nd లో ఎక్స్చేంజ్ అవ్వడము, లేదా 2nd అండ్ 9th లార్డ్ కలిసి 2nd లో కానీ 9th లో కానీ ఉండడము, అలాగే 9th లార్డ్ 11th లార్డ్ రిలేషన్, 9th లార్డ్ 11th లార్డ్ ఎక్స్చేంజ్ అవ్వడము, 9th లార్డ్ 11th లార్డ్ కలిసి 9th లో కానీ 11th లో కానీ 2nd లో కానీ ఉండడం, ఇది ఈ విధంగా ఈ 3 హౌసెస్ ఎప్పుడైతే ఇంటర్ రిలేట్ అయి ఉంటాయో అది ధనయోగాన్ని ట్రిగర్ చేసేటువంటి కాంబినేషన్. ఈ విధంగా 9th హౌస్ ఎప్పుడైతే ధనయోగంలో పార్టిసిపేట్ అవుతుందో ఆ 9th లార్డ్ బెనిఫిక్ అయ్యి యోగకారక గ్రహాలతో కలిసి, అతనితో కలిసిన ప్లానెట్స్ కూడా 9th హౌస్ లార్డ్తో కలిసిన ప్లానెట్స్ కూడా బెనిఫిట్ ప్లానెట్స్ కనుక అయినట్టయితే వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఒడిదుడుకులు తక్కువగా ఉండి స్టేబుల్గా వారు అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అదే మ్యాలిఫిక్స్ 6, 8, 12 లార్డ్స్ కనుక 9th లార్డ్తో కలిసి ఈ ధనయోగంలో పార్టిసిపేట్ చేస్తే ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి వారి యొక్క ఫినాన్షియల్ గ్రోత్లో. ఇక 9th హౌస్ నుంచి స్పెక్యులేషన్కి ఏ విధంగా లాభాలు ఉంటాయి కనుక చూసినట్టయితే 5th హౌస్ అనేది స్పెక్యులేషన్కి ప్రధానంగా చూడవలసిన హౌస్, అలాగే 11th హౌస్. ఈ స్పెక్యులేషన్లు ఎప్పుడైతే దానికి సంబంధించిన కాంబినేషన్స్ ఉంటాయో, ప్రధానంగా బుధుడు రాహు స్ట్రాంగ్గా ఉంటారో 5th లార్డ్తో, 9th లార్డ్ కూడా ఇన్వాల్వ్ అయినట్టయితే వారికి ఎప్పుడు కూడా లక్ అనేది ఫేవర్ అయ్యి వారు చేసిన ఇన్వెస్ట్మెంట్ నుంచి వారికి లాభాలే వస్తుంటాయి. అంటే వారు ఎప్పుడైతే రిస్క్ తీసుకుంటారో ఆ రిస్క్ వల్ల వారికి ఫేవర్గా రిజల్ట్స్ రావడానికి 9th లార్డ్ యొక్క బ్లెస్సింగ్ చాలా అవసరం అవుతుంది. ఇక్కడ 9th లార్డ్ స్ట్రెంత్ చాలా చాలా ముఖ్యము ఇటువంటి రిస్క్ టేకింగ్ బిజినెస్ అయిన స్పెక్యులేషన్లో, స్టాక్ మార్కెట్ బిజినెస్లో. ఉదాహరణకి సింహలగ్నానికి కుజుడు గురువు ఎక్స్చేంజ్ అయినట్టయితే ధనయోగాన్ని సూచిస్తుంది, ఎందుకంటే సింహలగ్నానికి కుజుడు 9th లార్డ్ అవుతారు కాబట్టి. అదేవిధంగా మేషలగ్నానికి రవి చంద్ర గురువు వీరి యొక్క కలయిక ఎక్స్చేంజ్ అనేది మంచి పవర్ని అథారిటీని తీసుకొచ్చేటువంటి ఒక హౌస్, ఎందుకంటే మేషలగ్నానికి 9th లార్డ్ గురువు. అటువంటి గురువు కనుక చంద్రుడితో కలిసి గజకేసర యోగంలో ఉన్న చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. ఆ జాతకుడికి ఒక స్టేటస్, పవర్, అథారిటీ ఇచ్చేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో యోగకారకుడు అయిన రవి కూడా పార్టిసిపేట్ అయితే గురువుతో ఇంకా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక ఈ 9th లార్డ్తో ఎప్పుడైతే యోగకారక ప్లానెట్ కలిసి కేంద్ర కోణాల్లో ఉంటాడో అది ధనయోగాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్గా చూడొచ్చు. నీచభంగ రాజయోగం జరిగినప్పుడు కూడా అందులో 9th లార్డ్ ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ని సడన్గా, అది వెల్త్ కావచ్చు,
పవర్ కావచ్చు, నేమ్ అండ్ ఫేమ్ కావచ్చు సడన్గా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే 9th లార్డ్ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన యోగం ధర్మకర్మాధిపతి యోగం. అంటే 9th లార్డ్ 10th లార్డ్ పరస్పరం ఎక్స్చేంజ్ అవ్వడము, 9th లార్డ్ 10th లార్డ్ కలిసి 9th లో కానీ 10th లో కానీ కేంద్ర కోణాల్లో ఉండడము, ఇది ధర్మకర్మాధిపతి యోగాన్ని సూచిస్తుంది. ఈ యోగం వల్ల జాతకుడు స్టేటస్, అథారిటీ, నేమ్ అండ్ ఫేమ్ ఇవి రావడానికి సహాయం చేసేటువంటి యోగము ధర్మకర్మాధిపతి యోగము. ఈ విధంగా 9th లార్డ్ ఎప్పుడైతే కేంద్రాల్లో ఉంటాడో, కోణాధిపతి ఎప్పుడు కేంద్రాల్లో ఉన్నా చాలా మంచి రిజల్ట్స్ని అందిస్తాడు జాతకుడికి. వారికి ఎప్పుడు కూడా లక్ అనేది ఫేవర్ చేస్తూ ఉంటుంది. ఆ మహాదశ కనుక రన్ అవుతున్నట్టయితే, అంటే 9th లార్డ్ మహాదశ కనుక రన్ అయితే దానికి సంబంధించిన పూర్తి బెనిఫిట్ రిజల్ట్స్ని జాతకుడు అనుభవిస్తాడు తన జీవితకాలంలో. అయితే 9th లార్డ్ నుంచి చూడవలసిన ఇంకో ముఖ్యమైన విషయము రిలీజియస్ పర్సనాలిటీ. అంటే మతపరమైనటువంటి విశ్వాసాలు ఎంత ఉంటాయి, ధార్మికమైన చింతన ఎంత ఉంటుంది, దైవభక్తి ఎంత ఉంటుంది, అలాగే నైతిక విలువల్ని పాటించడంలో ఆ వ్యక్తికి ఎంతవరకు ఒక స్టెబిలిటీ ఉంది అనేది చూడడానికి 9th హౌస్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. 9th హౌస్లో ఎప్పుడైతే బెనిఫిట్ ప్లానెట్స్ ఉంటాయో వారి యొక్క నైతిక ప్రవర్తన చాలా బాగుంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే అనైతికమైన పనులకి, అక్రమాలకి వెళ్లకుండా నైతికమైనటువంటి దారిలోనే వారు ధనార్జన చేయడానికి వాళ్ళు ఎప్పుడూ ఇష్టపడతారు. అయితే రాహు 9th లో ఉంటే స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే, అంటే అది శుక్రుడి అయ్యి కన్యా లగ్నానికి 9th లో రాహు ఉండి శుక్రుడు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారు ధార్మికమైనటువంటి పద్ధతిలో దైవభక్తి కలిగి ఉండి చాలా మారల్ వాల్యూస్, హై మారల్ వాల్యూస్ కలిగి ఉండి జీవితంలో ఇతరులకు ఆదర్శంగా నిలవడానికి ఉపయోగపడుతుంది. ఇదే 9th హౌస్. రాహు అఫ్లిక్ట్ అయ్యి నెగిటివ్ అయితే మాత్రం వారు దైవాన్ని, ధర్మాన్ని వీటిని విశ్వసించకుండా కేవలం తన స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా తమ జీవితాన్ని గడుపుతుంటారు. అంటే ఏ పని చేసినా కానీ వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళ స్వార్థం కోసం చేస్తారు. దాని గురించి ఒకవేళ అనైతికమైన మార్గాల్లో వెళ్ళడానికి కూడా వాళ్ళు ఏమాత్రం వెనకాడరు. ఇటువంటి ప్రవర్తన రాహు 9th హౌస్లో ఉండడం వల్ల ఇస్తాడు, నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే. ఇక ఎప్పుడైతే 9th లో ప్లానెట్స్ స్ట్రాంగ్గా ఉండి 9th లార్డ్ స్ట్రాంగ్గా ఉండి లగ్నాలతో రిలేట్ అవుతారో ఫాదర్తో మంచి రిలేషన్ అనేది ఉంటుందా జాతకుడికి. అలాగే ఫాదర్ యొక్క బిజినెస్ని అతను కంటిన్యూ చేయడము, దాన్ని ఇంకా వృద్ధిలోకి తీసుకురావడము, ఇటువంటి రిజల్ట్స్ అన్ని కూడా 9th లార్డ్ స్ట్రాంగ్గా లగ్నాలతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి అనుభవిస్తాడు. అంటే వారి ఫాదర్ నుంచి ఏ బిజినెస్ అయితే వారు అందుకున్నారో దాన్ని కంటిన్యూ చేస్తూ ఇంకా వృద్ధిలోకి తీసుకొచ్చి మంచి పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకోవడము, అలాగే తమ బిజినెస్ కూడా మంచి పేరుని తీసుకురావడానికి ఈ 9th లార్డ్ యొక్క స్ట్రెంత్ చాలా అవసరం అవుతుంది. ఇక ఒక్కొక్క కాంబినేషన్ కనుక చూసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ 12th లార్డ్ 9th లార్డ్ యొక్క కాంబినేషను, 9th హౌస్లో 12th లార్డ్ ఉండడము, వీటి వల్ల ఫారిన్ ట్రావెల్కి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే 5th లార్డ్ 12th లార్డ్ 9th లార్డ్ వీళ్ళకి ఇంటర్చేంజ్, వీళ్ళ కాంబినేషన్ ఉంటుందో ఫారిన్లో ఎడ్యుకేషను, ఫారిన్లో జాబు, బిజినెస్ వీటికి చాలా బాగా ఉపయోగపడే కాంబినేషన్ 9th హౌస్. అయితే ఎప్పుడైతే 9th లో రాహు లాంటి ప్లానెట్స్ ఉంటారో ఫారిన్లో సెటిల్ అవ్వడానికి ఎక్కువగా సహాయం చేసేటువంటి ప్లానెట్ 9th రాహు. లేనట్టయితే ఫారిన్ రిలేటెడ్ బిజినెస్ చేస్తూ ఉంటారు, లేకపోతే జాబ్ పరంగా ఎక్కువగా ఫారిన్ ట్రిప్స్కి వెళ్తూ ఉండడం, ఇలాంటివి 9th హౌస్ అనేది బాగా ఇస్తుంది. అటువంటి ట్రిప్స్ వల్ల వీరికి జాబ్లో మంచి ఉన్నతి, అలాగే మానిటరీ బెనిఫిట్స్ ఈ రెండు కూడా కలుగుతాయి. 9th లార్డ్ కనుక స్ట్రాంగ్గా ఉండి 12th లార్డ్తో 7th లార్డ్తో ఇటువంటి లార్డ్స్తో మంచి రిలేషన్లో కనుక ఉన్నట్టయితే. ఇక క్లుప్తంగా ఒక్కొక్క ప్లానెట్ 9th లో ఉంటే ఎలా ఉంటుంది అని కనుక చూసినట్టయితే, రవి కనుక 9th లో ఉంటే తండ్రితో మంచి రిలేషన్స్, పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే తండ్రితో మంచి రిలేషన్స్, తండ్రి యొక్క బిజినెస్ కంటిన్యూ చేయడము, ధార్మికమైనటువంటి పర్సన్గా ఉండడము, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, అలాగే పొలిటికల్ కాంబినేషన్స్ కనుక్కున్నట్టయితే మంచి పొలిటికల్ రైజ్ అవ్వడము, ఇవన్నీ రవి వల్ల వస్తాయి 9th హౌస్లో. ఇక చంద్రుడు 9th హౌస్లో ఉంటే వారి యొక్క మైండ్ చాలా ఉన్నత భావాలతో ఉండడము, దైవభక్తి ఎక్కువ కలిగి ఉండడము, ధార్మికమైన జీవితాన్ని గడుపుతూ ఉండడము, ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తూ ఉండడము, ఇటువంటి ఇంట్రెస్ట్ కలిగి చాలా ఉత్తమమైనటువంటిది ఒక డివైన్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు అటువంటి పర్సన్స్. ఇక మార్స్ కనుక 9th హౌస్లో స్ట్రాంగ్గా ఉంటే రియల్ ఎస్టేట్ లాంటి బిజినెస్లు, అలాగే కన్స్ట్రక్షన్ బిజినెస్, అలాగే బిజినెస్లో ఏ బిజినెస్ అయినా అందులో సక్సెస్ని ఇవ్వడము, ఇవన్నీ కూడా మార్స్ 9th హౌస్లో చాలా బాగా అందిస్తాడు, స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ కనుక ఉన్నట్టయితే. ఇక మెర్క్యూరీ 9th హౌస్లో ఉన్నట్టయితే వారికి బిజినెస్ సెన్స్ చాలా బాగుంటుంది. వారు చేపట్టిన బిజినెస్లో ఎప్పుడు కూడా మంచి లాభాలను గడించడము, ఈ విధంగా బిజినెస్లో సాటిస్ఫాక్షన్ అనుభవించడానికి మెర్క్యూరీ సహాయం చేస్తాడు. అలాగే ఫారిన్ ల్యాండ్లో చదువుకోవడానికి కూడా 9th హౌస్ మెర్క్యూరీ చాలా మంచి సహకారిగా ఉంటాడు.
ఇక జూపిటర్ 9th హౌస్లో కనుక్కున్నట్టయితే ఒక రిలీజియస్ పర్సన్గా ఉండడము, అలాగే రిలీజియస్ సంస్థలకు ఒక హెడ్గా ఉండడము, ధార్మికమైనటువంటి చింతన కలిగి అటువంటి అడ్వైజరీ రోల్లో ఉండడము, ధార్మికమైన సలహా మండలిలో సభ్యుడిగా ఉండడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని జూపిటర్ 9th హౌస్లో ఉండి అందిస్తాడు. ఇక శుక్రుడు కనుక 9th హౌస్లో ఉన్నట్టయితే వారు చాలా లగ్జూరియస్ లైఫ్ను గడపడము, ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపడము, ఉద్యోగంలో వ్యాపారంలో ఎప్పుడు విజయాలను చూస్తూ ఉండడం, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని శుక్రుడు 9th హౌస్లో ఉండి అందిస్తాడు. శని 9th హౌస్లో ఉన్నట్టయితే స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే, ఉదాహరణకి పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు చాలా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని తమ విలువలకు కట్టుబడేటువంటి వ్యక్తులుగా మంచి పేరు తెచ్చుకుని ఉన్నతిని సాధిస్తారు ఈ శాటర్న్ కనుక ఉన్నట్టయితే. అలాగే ఫారిన్ ల్యాండ్లో జాబ్, ఫారిన్లో బిజినెస్, ఫారిన్ ఎడ్యుకేషను, వీటికి 9th హౌస్లో స్ట్రాంగ్ పాజిటివ్ చాలా బాగా హెల్ప్ చేస్తాడు. ఇక రాహు కనుక ఫారిన్లో ఉన్నట్టయితే ఎక్కువగా సెటిల్మెంట్ ఇవ్వడానికి 9th రాహు బాగా ఉపయోగపడతాడు ఫారిన్లో. అంటే ఫారిన్ ల్యాండ్లో వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయి అక్కడ సిటిజన్గా ఉండిపోవడం, దీనికి 9th రాహు చాలా బాగా హెల్ప్ చేస్తారు. అలాగే ఫారిన్ రిలేటెడ్ బిజినెస్ కూడా 9th రాహు చాలా హెల్ప్ఫుల్. ఇంకా కేతు 9th ఉంటే ఆ వ్యక్తి ఎక్కువగా రిలీజియస్ పర్సన్గా ఉండడం, స్పిరిచువల్ పర్సన్గా ఉండడము, స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో ఎక్కువ ఆనందాన్ని పొందడము, ఆధ్యాత్మికవేత్తగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, ఇటువంటి అద్భుతమైన రిజల్ట్స్ని కేతువు 9th హౌస్లో ఉండి అందిస్తాడు జాతకుడికి స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే. ఈ విధంగా ఒక వ్యక్తి జాతకంలో 9th హౌస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేటువంటి ఒక హౌస్. అందులో ఉన్న ప్లానెట్స్ 9th లార్డ్ యొక్క స్ట్రెంత్ అనలైజ్ చేసి ఎంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అనేది తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఎప్పుడు కూడా మ్యాలిఫిక్ ప్లానెట్స్, మ్యాలిఫిక్ లార్డ్స్ అంటే 6, 8, 12 లార్డ్స్ కనుక ఆస్పెక్ట్ కంజంక్షన్ ఉన్నట్టయితే ఆ రిజల్ట్స్లో కొంతవరకు నెగిటివిటీ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అవేవి లేనప్పుడు ఎంతవరకు పాజిటివ్గా ఉంటుందని స్టడీ చేయడానికి ఆ ప్లానటరీ స్ట్రెంత్ మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.